ఓకే, ఎర్రగడ్డలు ఎర్రగా అయినాయి కదా, అందులోకి అల్లం మసాలా పేస్ట్ వేస్తున్నాను. అల్లం మసాలా పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత అందులోకి అల్లం మసాలా పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు అలాగే వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అందులోకి ఉర్లగడ్డలు వేసుకుంటున్నాను, తరిగి పెట్టుకున్నవి. ఉర్లగడ్డలు ఎలా కలర్ మారాయి చూడండి. అలా కలర్ మారిన తర్వాత మసాలా వేసుకొని ఉడకబెట్టుకున్నాము. మసాలా వేస్తున్నాను. ఉర్లగడ్డ కొద్దిసేపు ఉడికింది, మెత్తగైంది. ఇప్పుడు గింజలు వేస్తున్నాను.